guys, welcome back to my channel Bindus Plus. నాకు తెలిసి ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, thumbnail చూసే ఉంటారు కదా. yes ఈ వీడియో వచ్చేసి గివ్ అవే గురించి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా 25k సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాక నేను నా ఫస్ట్ గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నానని. సో యా, వీ హ్యావ్ కంప్లీటెడ్ 25k ప్లస్ సబ్స్క్రైబర్స్ ఆన్ మై ఛానల్. సో ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అదేంటి క్వశ్చన్ ఏం అడగలేదు, ఏ కాంటెస్ట్ లాగా పెట్టలేదు, గివ్ అవే విన్నర్ని ఎలా అనౌన్స్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. యాక్చువల్లీ 25k లాస్ట్ వీకే కంప్లీట్ అయింది. సో నేను ఈ గివ్ అవే గురించి ఒక ప్రాపర్ వీడియో చేసి పెట్టాలని చెప్పి లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నా. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ వీక్ మొత్తం ఐఎమ్ నాట్ వెల్. ఫస్ట్ నా కిడ్స్కి బాగాలేదు, తర్వాత నాకు బాగాలేదు. యాక్చువల్లీ నా వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది, ఇంకా ఆ కాఫ్ అండ్ థ్రోట్ పెయిన్ అట్లానే ఉన్నాయి. బట్ స్టిల్ ఓకే, ఇట్స్ గెటింగ్ లేట్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పి స్టార్ట్ చేశాను ఇప్పుడు. సో బిఫోర్ ఆల్ దిస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటరాక్టివ్ వీడియో ఐఎమ్ డూయింగ్ విత్ యూ పీపుల్. ఎందుకంటే జనరల్ షార్ట్స్ వీడియోస్ పెట్టడం వేరు, ఇట్లా ఒక వీడియోలో మీతో మాట్లాడడం, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో నా ఫస్ట్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో ఒకటి ఇట్లా చేసా మాట్లాడుతున్నట్టు. ఆఫ్టర్ దట్ ఇదే అనమాట నేను ఇట్లా ఇంటరాక్టివ్గా చేసే వీడియో. సో బాగా అనిపిస్తుంది నాకు మోస్ట్లీ ఏంటంటే ఐ రియలీ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్. సో నేను పెట్టే ప్రతి షార్ట్లో నాకు ఇంటరాక్షన్ కావాలి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా, ఏదో ఒకటి కామెంట్ చేయండి, ఆ వీడియోకి సంబంధించిన ఒక క్వశ్చన్, మీరు కూడా ఇట్లా ఏమైనా చేశారా, మీకు ఇట్లా ఏమైనా జరిగిందా, సో ఇందులో మీకేమి ఇష్టము కామెంట్ చేయండి అని చెప్పి నేను అడుగుతూనే ఉంటాను. యాక్చువల్లీ నేను ఎప్పటికప్పుడు బెటర్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే నాకు అస్సలు టైం ఉండదు. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు బి యాక్టివ్ అని చెప్పి ఏదో ఒక వీడియో ఐ కీప్ పోస్టింగ్ షార్ట్స్ పరంగా. లాంగ్ వీడియోస్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ గోయింగ్ ఫార్వర్డ్. లాంగ్ వీడియోస్ కొంచెం ఎక్కువే ప్లాన్ చేద్దాం అనే థాట్లో ఉన్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో గోయింగ్ ఫార్వర్డ్ లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువే చూస్తారు నావి. ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్, ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేద్దాము అని ఎప్పుడు నేను థింక్ చేస్తూనే ఉంటాను. అండ్ లాస్ట్ వీక్ 25k సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, ఒక 1 వీక్ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఈ 1 వీక్ నేను థింక్ చేస్తూనే ఉన్నాను. మీరు నమ్మరో నేను నా ఎగ్జామ్స్ గురించి కానీ, నా లైఫ్లో తీసుకునే ద బిగ్గెస్ట్ డెసిషన్స్ గురించి కానీ నేను ఎంత ఆలోచించానో లేదో నాకు తెలియదు. కానీ ఈ ఫస్ట్ గివ్ అవే ఎట్లా ప్లాన్ చేద్దాము, ఎలా ఇవ్వాలి, క్రైటీరియా ఏ బేసిస్లో తీసుకోవాలి అనేది నేను ఎంత థింక్ చేశానంటే ఈ 1 వీక్ లిటరలీ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఆన్ మై మైండ్. అంత థింక్ చేసి ఫైనలీ ఒక్కటైతే ఫిక్స్ అయ్యాను. యాక్చువల్లీ నేను థింక్ చేసేవి 2 ways. ఒకటి వచ్చేసి జనరల్గా అందరు గివ్ అవే ఎట్లా పెడతారు, ఒక క్వశ్చన్ ఆర్ ఒక చిన్న కాంటెస్ట్ లాగా పెట్టి ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని గివ్ అవే విన్నర్ లాగా అనౌన్స్ చేస్తారు. సో అది వచ్చేసి ఒక వే. నేను కూడా అట్లానే ఇద్దామా, ఒకవేళ అలా ఇస్తే ఏ క్రైటీరియా బేస్లో, లైక్ క్వశ్చన్ ఏం అడగాలి, ఎట్లా పిక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా జనరల్గా నేను షౌట్అవుట్ చేద్దాము అని చెప్పి నా బర్త్డేకి ముందు ఒక షార్ట్ పోస్ట్ చేశాను, వేర్ ఐఎమ్ ట్రయింగ్ ఆల్ ద అవుట్ఫిట్స్ ఫర్ మై బర్త్డే. అండ్ కరెక్ట్ ఆన్సర్ అంటే మీరు గెస్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ నేమ్స్ నేను షౌట్అవుట్ ఇస్తాను అని చెప్పాను. అప్పుడు లిటరలీ నా మైండ్లో ఏముందంటే హార్డ్లీ ఒక 20-30 కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఎంత కాదన్నా 40 కామెంట్స్ వస్తాయి. అందులో రైట్ ఆన్సర్ చెప్పే వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ ఉంటారేమో, అంతే కదా, చెప్పేద్దాంలే అనుకున్నాను. బట్ ట్రస్ట్ మీ, ఆ వీడియోకి ఐ లిటరలీ గాట్ 500+ కామెంట్స్. అండ్ అందులో రైట్ చెప్పిన వాళ్ళు నాకు తెలిసి అరౌండ్ 300 పీపుల్ ఉన్నారు. నేను 300 లీవ్స్ అసలు గివ్ అవే ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. సో అది అట్లా అయ్యాక ఇప్పుడు నాకు గివ్ అవే కూడా నేను అదే ఆలోచిస్తున్నా. నేను ఒక క్వశ్చన్ అడిగి మిమ్మల్ని ఆన్సర్ చేయమని, సో మీరు ఆన్సర్ చేస్తారు, బాగానే ఉంది. ఇప్పుడు కూడా నాకు లాట్ ఆఫ్ కామెంట్స్ వచ్చి అందులో రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎక్కువ మంది ఉంటే అందులోంచి మళ్ళీ నేను ఎట్లా పిక్ చేయాలి. సో అదొకటి రన్ అవుతూ ఉంది నా మైండ్లోంచి. అండ్ ఇదంతా ఒక టైప్ గివ్ అవేలో. అండ్ ఇంకొకటి ఏంటి నేను అనుకునేది ఏంటంటే, ఇది నా ఫస్ట్ గివ్ అవే కదా. సో నా ఫస్ట్ గివ్ అవే ఏంటంటే
ఇప్పటి వరకు నాకు జెన్యూన్గా కాన్స్టెంట్గా ఫ్రమ్ ద బిగినింగ్ సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇద్దామా అని చెప్పి కూడా ఒక చిన్న థాట్ ఉంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది, ఆర్ మీ కామెంట్స్ ద్వారానే నాకు తెలుస్తాయి వాట్ యువర్ ఫీలింగ్, అండ్ మీరు పెట్టే కామెంట్స్ బేస్డ్ మీదే నాకు అర్థమవుతుంది సో వాట్ ఈస్ వాట్ అనేది. అట్లా ఫ్రమ్ ద బిగినింగ్ అని చెప్పను కానీ లైక్ వెన్ ఐమ్ అరౌండ్ 5K or 10K లైక్ దట్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫ్యూ మెంబర్స్ ఉన్నారు. నేను పెట్టే ప్రతి వీడియో కింద వాళ్ళ కామెంట్ ఉంటుంది, వాళ్ళ లైక్ వాళ్ళ కామెంట్ అన్నీ కంపల్సరీగా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే నాకు తెలుస్తుంది, వాళ్ళ సపోర్ట్ అనేది నాకు తెలుస్తుంది. ఏది పెట్టినా నైస్ అక్క, బాగుందక్క, అదక్క, ఇదక్క అని చెప్పి మంచిగా మాట్లాడతారు చాలామంది. సో వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ ఉంది. కొన్ని నేమ్స్ అయితే నాకు పడిపోయినాయి మైండ్లో. లైక్ ఎట్లా అంటే వాళ్ళ దగ్గర నుంచి కామెంట్ వచ్చింది అంటే ఓ అంటే లైక్ సంథింగ్ ఐ నో దెమ్ అన్నట్టు. రియల్గా నాకు వాళ్ళు తెలిసినా తెలియకపోయినా తెలియని వాళ్ళని కూడా వాళ్ళ కామెంట్ చూసి నేను ఓ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ భాను, ఓకే భాను అట్లా ఓ తినా అని చెప్పేసి నాకు ఓ తిన నుంచి కామెంట్ వచ్చింది అని చెప్పి ఐ గాట్ యూస్ టు దెమ్. లైక్ ఎట్లా అయిపోయిందంటే నాకు వాళ్ళు ఒక ఫ్యామిలీ, నాకు వీళ్ళంతా నాకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా కామెంట్ చేసి అట్లాగా నాతో ఇంటరాక్షన్ ఉంటే ఐ ఫీల్ వెరీ గుడ్. అంటే ఉంటారు చాలామంది కామెంట్ చేయకుండా కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఐ నో దట్, బట్ కామెంట్ ఈస్ ద ఓన్లీ వేర్ ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ యూ పీపుల్. బికాస్ లైక్ చేసినా తెలీదు, మీరు షేర్ చేస్తున్నా తెలీదు. కామెంట్ ఏంటంటే మీరు అనుకునేది నాకు తెలుస్తుంది కామెంట్ సెక్షన్లో. సో ఆ బేసిస్ మీద తీసుకుంటే అరౌండ్ 8 to 10 పీపుల్ కాన్స్టెంట్గా నా వీడియోస్కి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. పాజిటివ్ కమెంట్స్ నేను మాట్లాడేది. సో ఆ బేసిస్ మీద తీసుకొని ఆ 8 to 10 మెంబర్స్లో పిక్ చేద్దామా, లేకపోతే జనరల్గా ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ బేసిస్లో అడుగుదామా అని చెప్పి చాలా థింక్ చేశాను. సో ఫైనలీ నేను ఏమనుకున్నానంటే గోయింగ్ ఫార్వర్డ్ అట్లా క్వశ్చన్ అడిగి ఒక కాంటెస్ట్ లాగా పెట్టిద్దాము. ఇప్పుడు మాత్రం నా ఫస్ట్ గివ్ అవే కాబట్టి ఈ 8 to 10 మెంబర్స్ ఏదైతే నేను చెప్తున్నానో వాళ్ళు నిజంగా నాకు చాలా స్పెషల్. సో వాళ్ళలో నేను ఒకరిని పిక్ చేసుకొని గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ నేమ్స్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఎవరైతే నాకు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తున్నారు అంటున్నానో వాళ్ళ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో యూ మైట్ బి వన్ ఆఫ్ దెమ్. మీరు కనుక నా వీడియోస్ అన్నిటికీ కామెంట్ చేస్తున్నారంటే ఈ నేమ్స్ నేను ఎందుకు పిక్ చేశానంటే, మీరు నా షార్ట్స్ ఆర్ వీడియోస్ ఏదన్నా షార్ట్స్ పర్టికులర్లీ నా షార్ట్స్ ప్రతి షార్ట్ కింద చూడండి కామెంట్ సెక్షన్లో వీళ్ళ కామెంట్ ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. లైక్ 1 or 2 షార్ట్స్ మిస్ అవ్వచ్చు కానీ వీళ్ళది మాత్రం కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో వీళ్ళు నా గివ్ అవేలో ఇప్పుడు పార్టిసిపెంట్స్ అనమాట. సో వీళ్ళ నుంచి నేను ఒకరిని పిక్ చేసి గివ్ అవే విన్నర్గా అనౌన్స్ చేస్తాను. సో గివ్ అవే గిఫ్ట్ ఏంటనేది నేను గోయింగ్ ఫార్వర్డ్ రివీల్ చేస్తాను. సో ఇప్పుడైతే గివ్ అవే విన్నర్ ఎవరు, ఈ నేమ్స్లోంచి లైక్ వీళ్ళలోంచి గివ్ అవే విన్నర్ ఎవరు చూద్దాము ఈ వీడియోలో. వీళ్ళలోంచి నేను ఇప్పుడు ఒకరిని పిక్ చేయాలి. ఆ పిక్ చేయడానికి కూడా ఆ పిక్ చేసే ప్రాసెస్ కూడా నేను ఎట్లా పిక్ చేయాలి అని చెప్పి చాలా థింక్ చేశాను. ఐ లిటరలీ నాకు ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ ఈక్వల్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు ఇందులో ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ మై యూట్యూబ్ ఫ్యామిలీ. సో వీళ్ళలో నేను ఎట్లా పిక్ చేయాలి అని చెప్పి థింక్ చేసా. బట్ అట్ లాస్ట్ ఓకే, నేను వీళ్ళ నేమ్స్ అన్ని చిట్స్లో రాసి ఒక బౌల్లో వేసి ఐ థాట్ ఆఫ్ పికింగ్ అ నేమ్ సో దట్ ఎవరి నేమ్ అయితే వస్తుందో సో వాళ్ళని విన్నర్ లాగా అనౌన్స్ చేద్దాము అని అనుకున్నా. అండ్ ఎందుకంటే ఇప్పుడు నన్ను పర్సనల్గా పిక్ చేయమన్నా నేను పిక్ చేయలేను, ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ లైక్ వెరీ స్పెషల్, ఆల్ దీస్ ఆర్ ఈక్వల్లీ స్పెషల్. నేను జస్ట్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ నేమ్స్లోంచి ఒక విన్నర్ని మాత్రం బేస్డ్ ఆన్ లక్ మీద వదిలేద్దాం అనుకుంటున్నాను. సో ఐ యూ గైస్ రెడీ? సో ఐ జస్ట్ గివ్ మీ అ మినిట్, ఐ గెట్ ద బౌల్. ఆల్రెడీ అందరి నేమ్స్ రాసి చిట్స్లో రెడీగానే వచ్చాను. ఫోర్వర్డ్ చేసేసి పిక్ చేద్దాం. సో హియర్ ఇస్ అందరి నేమ్స్ చిట్స్లో రాశాను. ఐ పుట్టింగ్ ఇట్ ఇన్ బౌల్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ నేమ్స్ నేను తీసుకున్నది నా ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ మీద కామెంట్ రూపంలో వాళ్ళు నాకు
నాకు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. సో అంటే ఈ నేమ్స్ కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు, లైక్ ఐ కెన్ సే ఒక 3 or 4 మెంబర్స్. వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు కానీ రేర్లీ, అంటే ఇంత ఆఫెన్గా అయితే కామెంట్ చేయరు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. రేర్గా, లైక్ ఎప్పుడన్నా ఒకసారి వీడియోస్ని కామెంట్ చేస్తూ ఉంటారు. ఐ వాంటెడ్ టు కన్సిడర్ దెమ్ ఆల్సో, బట్ ఫ్రీక్వెంట్గా చేసేవాడిని కన్సిడర్ చేద్దాము దిస్ టైం అని అనుకున్నాం. సో హియర్ ఇస్ ఇట్. యాక్చువల్లీ మా బాబుకి ఇట్లా చేద్దామని చెప్తే మమ్మీ చెట్టు నేను తీస్తాను మమ్మీ ప్లీజ్ అని అంది. సో యాక్చువల్లీ నేను దాని చేతే తీద్దాం అనుకున్నా, బట్ షీ స్లీపింగ్, పడుకుంది. అది కరెక్ట్గా నేను వీడియో చేసే టైంకి నిద్రపోతుంది. సో ఫైన్, ఇప్పుడు అది లేచే వరకు అంటే నాకు టైం సరిపోతులే, కానీ ఐ గో విత్ ఇట్. నేనే తీద్దాం అనుకుంటున్నా. మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఎవరి నేమ్ వస్తుందో అని చెప్పి నాకు మాత్రం పిచ్చ క్యూరియస్గా ఉంది. ఒకటే వచ్చిందా? ఒకటే వచ్చింది. సో దిస్ ఇస్ ద చిట్. ఐఎమ్ సో సారీ అదర్స్, ఐ కాంట్ హెల్ప్. బట్ ఏంటంటే యాక్చువల్లీ ఇంకొకటి కూడా అనుకుంటున్నాను, ఈ వీడియోలోనే చెప్పేయమంటారా? తర్వాత చెప్పనా? ఫైన్, చెప్పేద్దాం. యాక్చువల్లీ ఒక విన్నర్ని నేను సెలెక్ట్ చేశాను కదా, సో ఈ విన్నర్ని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఈ మిగతా వాళ్ళని నేను మళ్ళీ కన్సిడర్ చేస్తాను. లైక్ ఎలా అంటే నా నెక్స్ట్ గివ్ అవే 50Kకి అనుకుంటున్నా. సో 50Kకి ఇంకా నేనేం డిసైడ్ అవ్వాలా, ఈ బేసిస్ మీద ఇద్దామా లేదంటే కాంటెస్ట్ లాగా పెట్టి లైక్ క్వశ్చన్ అడిగి విన్నర్ని సెలెక్ట్ చేద్దామా అనేది నేనేం డిసైడ్ అవ్వలేదు. చూద్దాం, ఒకవేళ ఈ బేసిస్ మీద పెడితే కనుక నేను వీళ్ళని మళ్ళీ సెకండ్ టైం కూడా నేను ఈ నేమ్స్ అన్నీ కన్సిడర్ చేస్తాను. ఎవరికైతే పిక్ అవ్వలేదో ఆ నేమ్స్ అన్నీ నేను కన్సిడర్ చేస్తాను. అండ్ నేను మధ్యలో లైక్ 50Kకి ఇస్తాను కదా నెక్స్ట్ గివ్ అవే, సో ఈ మధ్యలో ఇంకొక సర్ప్రైజ్ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అది ఏ బేసిస్ మీద నేను ఇస్తాను, ఆ సర్ప్రైజ్ గివ్ అవే ఏంటనేది నేను మీకు స్లోగా రివీల్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటి, జస్ట్ కీప్ సపోర్టింగ్, అంటే కామెంట్స్ రూపంలో కీప్ సపోర్టింగ్. నాకు ఉన్న 25K సబ్స్క్రైబర్స్లో నాకు వీళ్ళు ఎలా తెలిసారు, ఓన్లీ త్రూ కామెంట్స్. సో గోయింగ్ ఫార్వర్డ్ కామెంట్ చేయండి, కీప్ ఇంటరాక్టింగ్ విత్ మీ. సో నాకు మీ నేమ్స్ అనేవి నోట్ అవుతాయి. నోట్ అయితే నేను ఏం చేస్తానంటే ఐ డెఫినెట్లీ కన్సిడర్. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరిని నేనైతే వదిలిపెట్టాను. అందరినీ నేను ఏదో ఒక లైక్ గివ్ అవేస్లో కానీ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్లో కానీ ఐ కీప్ కన్సిడరింగ్. సో యా, ఓపెన్ చేసేద్దామా? ఐఎమ్ వెరీ క్యూరియస్, నాకు ఎక్సైటెడ్గా ఉంది. లేదంటే గెస్ట్ చేద్దామా? ఎవరు వచ్చి ఉంటారు? నేను ర్యాండమ్గా ఒక నేమ్ గెస్ట్ చేయనా, చూద్దాం వాళ్ళు వచ్చారో లేదో. ఎవరినేం చెప్తాం? మధుసని ఏమో చూద్దాం. మీకే ఫస్ట్ చూపిస్తా. మౌనికా గొర్లీ. సో ద గివ్ అవే విన్నర్ ఇస్ మౌనికా గొర్లీ. కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేస్తున్నానా? ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ pronouncing wrong. Monica Gorley is the giveaway winner. Na first giveaway winner is Monica Gorley. It's announced. Congratulations Monica Gorley. So others, as I already said, keep supporting. Nenu definitely ga next giveaways lo malli consider chestanu mee names. No problem at all. So ee giveaway winner ki nenu iche gift enti anedi going forward రివీల్ చేస్తాను. ప్రాబబ్లీ ఇంకొక వీడియో ఆర్ షార్ట్స్లో కానీ నేను చూపిస్తాను గిఫ్ట్ ఏంటనేది. అండ్ మోనికా గొర్లీ, ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి పింక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి బయోలో ఉంటుంది, యూట్యూబ్ ఛానల్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. అది ఐ వాంటెడ్ టు టాక్ టు యూ రిగార్డింగ్ ద గిఫ్ట్. అండ్ మీ అడ్రస్ కూడా నాకు కావాలి నేను సెండ్ చేయడానికి. అండ్ నేను ఎందుకు అడుగుతున్నానంటే నేను గిఫ్ట్కి కూడా నేను చాలా ఆలోచించాను ఏమి ఇద్దాం ఫస్ట్ గిఫ్ట్ అని. సో చాలానే ఉన్నాయి నాకు థాట్స్. అండ్ ఏది పిక్ చేస్తాను అనేది నేను చూపిస్తాను వీడియోస్. ప్లీజ్ పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మీకు ఇన్స్టాగ్రామ్ లేకపోతే నా ఈమెయిల్ ఐడి ఉంటుంది యూట్యూబ్ బయోలోనే. సో ఈమెయిల్ చేసినా ఐఎమ్ ఫైన్. అమ్మయ్య 1 వీక్ నుంచి గివ్ అవే అని థింక్ చేస్తూనే ఉన్నా. సో ఐ థింక్ ఇట్స్ హాఫ్ డన్. గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేశాను. సో ఇంకొక
ఇంకొక హాఫ్ ఉంది లైక్ గిఫ్ట్, అండ్ ఆ గిఫ్ట్ని రివీల్ చేస్తూ ఇంకొక వీడియో చేస్తాను. Meanwhile, don't forget to like, share, comment and subscribe to my YouTube channel. Bye bye.